హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో చిత్తూరు జిల్లా పాకాల మండలంలో స్వయంభూగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ స్థల పురాణం గురించి చూడబోతున్నాం. ఇప్పుడు ఈ స్థల పురాణం ప్రాంతంలో కొలువుదీరి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఒక భక్తుడికి ఇచ్చిన వరం కోసమే స్వామి ఇక్కడ వల్లీ దేవసేన సమేతంగా వెలసి దర్శనమిస్తున్నాడని చెబుతారు. ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు సొంతమవుతాయని నమ్ముతారు భక్తులు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఆనందగిరి కొండపైన కార్తికేయుడు స్వయంభూగా వెలసిన క్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని ఊట్లవారిపల్లెలో ఉండే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక భక్తుడి కోరిక ఉందని, దాన్ని మరో భక్తుడు నెరవేర్చాడని అంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాల్యం కొండ అని పిలిచేవారని, క్రమంగా అదే ఆనందగిరిగా మారిందని చెబుతారు. ఈ ప్రాంతంలో నివసించే సిద్ధాచారి అనే భక్తుడికి సంతానం లేకపోవడంతో ఆ దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించారు. కొన్నాళ్లకు ఇక్కడకు వచ్చిన శివుడిని పూజించాక వాళ్లకు అబ్బాయి కలగడంతో పాలవరాయుడు అనే పేరును పెట్టుకున్నారు. అయితే అతడు 11 ఏళ్లకే తల్లి తండ్రులని కోల్పోయాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఒంటరిగా జీవితం మొదలుపెట్టాడు. పాలవరాయుడు చివరి దశలో ఉన్నప్పుడు అతడికి స్వామి కలలో కనిపించి ఏదైనా వరం కోరుకోమని అడిగినప్పుడు పాకాలలో వల్లీ దేవసేన సమేతంగా కొలువుదీరమని అభ్యర్థించాడట. దానికి అనుగ్రహించిన స్వామి ఓ భక్తుడే తన ఆలయాన్ని నిర్మిస్తాడని చెప్పి పాలవరాయుడికి ముక్తిని ప్రసాదించాడట. ఇది జరిగిన కొన్నాళ్లకు తీవ్ర కడుపు నొప్పితో బాధపడే మునుస్వామి ఆచారి అనే స్వర్ణకారుడికి స్వామి కలలో కనిపించాడట. పాకాల కొండపైన తన ఉనికిని తెలియజేస్తూ అక్కడున్న తీర్థాన్ని స్వీకరించమని, దానివల్ల అతడి కడుపు నొప్పి నయం అవుతుందని, ఆ తరువాత తనకు అక్కడే ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. స్వామి సూచించినట్లుగానే పాకాలకు వచ్చి స్వామిని దర్శించుకొని తీర్థం తీసుకున్నాక అతడి కడుపు నొప్పి తగ్గిపోయిందట. దాంతో మునుస్వామి ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు. ఇది తెలిసి స్థానికులు అతడికి సహాయం చేయడంతో ఆలయ నిర్మాణం పూర్తయిందని కథనం. క్రమంగా భక్తులు, మరికొందరు దాతలు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో ఈ క్షేత్రం గురించి అందరికీ తెలిసిందని చెబుతారు. ఒకప్పుడు ఈ ఆలయానికి వెళ్ళేందుకు పెద్ద కొండ అడ్డుగా ఉండడం వల్ల రాకపోకలకు ఒకే మార్గాన్ని వాడాల్సి వచ్చేదట. అది కష్టంగా అనిపించి భక్తులు స్వామిని వేడుకోవడంతో ఓ రోజు పిడుగుపడి కొండ రెండుగా చీలి మార్గం ఏర్పడిందని చెబుతారు స్థానికులు. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల భక్తుల రాక పెరిగిందట. ఇక్కడ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామితో పాటు షణ్ముఖుడు, శివపార్వతులు, వినాయకుడు, నవగ్రహాలు, నాగాలమ్మ,
తదితర విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఎక్కడా లేని విధంగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహాల సమీపంలో అంగారక విగ్రహం కూడా ఉంటుంది. నిత్య పూజలు, ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు జరిగే ఈ ఆలయాన్ని కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు సందర్శించుకోవడం విశేషం. తమ కోర్కెలు నెరవేరినప్పుడు భక్తులు కావిళ్లతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తాయని, ఆలయ ప్రాంగణంలో వివాహం చేసుకునే జంటలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం తిరుపతికి 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైల్లో రావాలనుకునే భక్తులకు పాకాలలోనే రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుంచి ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. ఒకవేళ తిరుపతిలో దిగితే ఆలయానికి చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక చిత్తూరు నుంచి పాకాలకు 33 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పటి వరకు మనం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ విశిష్టతను, స్థల పురాణమును విన్నాము. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.